తొలకరి వర్షము, కడవరి వర్షము లేదా దీవెనలు అన్న దీవెనకరమగు వర్షము మన మీద కురియటము లేదు. దీవెనకరమగు వర్షం ఎందుకు కురియటము లేదు అంటే మన తిరుగుబాటులు, అతిక్రమములు, చెడుతనములు. అందుకే యేసుక్రీస్తు అంటాడంట, మీ అతిక్రమములన్నీ నా మీద వేసుకొని, మీ పాపాలు, మీ శాపాలు, మీ చెడు అంతా నా మీద మోసుకొని, మీ కొరకు నేను ఒక నూతన క్రియ జరిగించువాడనై ఉన్నాను. నమ్మిన వాళ్ళు ఆమెను చెప్దామా? ఈరోజు నీ పాపం ఎంతైనప్పటికీ, నువ్వెంత అతిక్రమములు చేసినప్పటికీ, ఆయనకు విరోధముగా ఏ పాపము చేసినప్పటికీ, తండ్రి అని నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాటన్నిటిని తన వీపు వెనక వేసుకొని, తన మీద మోసుకొని, నీ తిరుగుబాటుకు నీ మీద పడవలసిన శిక్షను దేవుడు తన మీద మోసుకొని నీ జీవితంలో నూతన క్రియ జరిగించువాడై ఉన్నాడు. ఎంతమంది దీనికి సిద్ధపడుతున్నవారై ఉన్నారు? ప్రభా, నీ సన్నిధిలోకి మేము తిరిగి చేరుతున్నాము, మా అతిక్రమములన్నిటినీ క్షమించి వాటిని మోసుకొని, మా తిరుగుబాటు అన్నిటినీ ప్రభా నువ్వు క్షమించి మా జీవితంలో ఒక నూతన క్రియ జరిగించుము. దీవెనకరమగు వర్షములు కురిపించి వాటిని ఇప్పుడే మొలిపించుము. నీ గతాన్నంతా దేవుడు ఈ సోపుతో కడగబోతున్నాడు. నీ గతము రక్తము వలె ఎర్రనిదైనను హిమము వలె తెల్లనిదిగా దేవుడు మార్చి నూతన కార్యము జరిగించువాడు.